బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. 9 మంది ఆల్రెడీ చేరారు కదా అంటారు. 9 మంది ఆల్రెడీ ఇప్పటికే చేరారు కదా. ఏం మారింది అంటున్నా, ఈయన చేర్చుకోవాల్సిన అవసరం కొద్దిసేపటి క్రితం ఇదే కాన్క్లేవ్ లో మాట్లాడిన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆ 9 మందిని చేర్చుకోవడం గురించి బీజేపీ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాము అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమంది ఎమ్మెల్యేలు మాకు మద్దతుగా వస్తామంటే వాళ్ళని చేర్చుకోవాల్సి వచ్చింది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న భారతీయ జనతా పార్టీ, మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న భారతీయ జనతా పార్టీ, 65 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని, సిపిఐ పార్టీ అనేటువంటి మిత్రపక్షాన్ని కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీని కూలగొడుతుందంటే మహేష్ కుమార్ గౌడ్ గారు బాధపడ్డా, భయపెట్టినా, లేదా రేవంత్ రెడ్డి గారు భయపెట్టినా ఇక దానికంటే హాస్యాస్పదమైనటువంటి జోక్ ఇంకొకటి ఉండదు. మీరు టీఆర్ఎస్ తప్పు చేస్తుంది మా ఎమ్మెల్యేని కొంటుంది సంతల పశువుల్ని కొన్నట్టు కొన్నారు అని రోజు అరిచి గీపెట్టినటువంటి మీరు ఇలా అధికారంలోకి వచ్చి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత మళ్ళీ కొత్త ఆరోపణ బీజేపీ మా ప్రభుత్వాన్ని వాళ్ళు అన్నది ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి విమర్శ. దాని దగ్గరికి ఆ సమాధానం రాబడదాం. ఈ ఆర్గ్యుమెంట్ భారతీయ జనతా పార్టీ నుంచి రావడం, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మరొక విమర్శ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి అని, కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని, ఇటువంటి విమర్శని ఇవాళ కొత్తగా ఏం ఎదుర్కోవట్లేదు, చాలా కాలంగా ఎదుర్కొంటున్నాం. కానీ ఒకటి, ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీని అద్భుతంగా నడపగలిగి అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరి ఆ తర్వాత కానీ రఘునందన్ గారు అడిగినటువంటి ప్రశ్నలో ఒక్కటి చాలా కన్విన్సింగ్గా ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి మీ ప్రభుత్వంలో చేరి మంత్రులై కూర్చున్నారు. ఇప్పుడు అదే టీము దాదాపుగా అటు ఇటుగా ఒకళ్ళిద్దరు తప్ప మళ్ళీ ఇటు వచ్చి చేరి అధికార పార్టీతో చాలా అంటకాగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా అది ఒకటే అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనేది వారు చెబుతున్నారు. గారు వ్యక్తులుగా పార్టీలు మారడాన్ని, వ్యక్తులుగా పార్టీలు మారి తర్వాత వాళ్ళు పదవులు అనుభవించడాన్ని, దాన్ని మనం మాట్లాడే కంటే కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటున్నానంటే ఇటువంటి విమర్శ ముందు నుంచి 2 పార్టీల వైపు నుంచి మా ఎవరైనా మేము కలుస్తాం. అయితే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మేము అంటాము, లేదు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మేము అంటాము, ముందు నుంచి జరుగుతుంది. కానీ ఒక కన్స్ట్రక్టివ్, ఒక పాజిటివ్ ప్రతిపక్షంగా, లేదు ఒక పార్టీగా మా ఆలోచన ముందు నుంచి కూడా ఒకటే. దేశానికి ఏమన్నా లాభం అవుతుంది అనుకున్నప్పుడు, దేశం ఏదన్నా ఈ చర్య తీసుకోవడం ద్వారా, ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏదైనా ఉపయోగపడుతుంది అనుకున్న ప్రతిదానికి మేము సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం. నిజానికి ఆ మాటకు వస్తే కాంగ్రెస్ వాళ్ళు ముందు నుంచి మా మీద విమర్శిస్తున్నది, ప్రతి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో మీరు సహకరిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. లాస్ట్ ఎలక్షన్స్ లో అయితే మీరు నష్టపోయారుగా. నేనేమంటున్నానంటే ప్రతి సందర్భంలో కూడా ఏం మాట్లాడతారంటే వాళ్ళు పార్లమెంటులో 370 విషయంలో కానీ, అదేవిధంగా అయోధ్య విషయంలో కానీ, డిమాంటేషన్ విషయంలో కానీ ఎప్పుడు సందర్భం వచ్చినా అది దేశానికి ఉపయోగపడుతుందని మేము నమ్మినప్పుడు మాత్రమే మేము అనుకూలంగా మాట్లాడుకుంటూ వచ్చినాం. కొన్ని సందర్భాల్లో పొలిటికల్గా డెఫినెట్గా మా ఎత్తుగడ ఉంటుంది. ఆ పొలిటికల్ ఎత్తుగడలో భాగంగా మేము ప్రాంతీయ పార్టీగా ఉన్నాము. సరే, కాలక్రమేణా జాతీయ పార్టీగా మారదామనుకున్నాం. కొన్ని సందర్భాల్లో మాకు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. మేము ప్రాంతీయ పార్టీగా ఈ దేశంలో ఏదో ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటిది వాళ్ళు ఒక పాలసీ తీసుకుంటున్నప్పుడు అది దేశానికి ఏదైనా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ వెంట ఉన్నాం మేము, దాంట్లో ఏమీ అనుమానం లేదు. కానీ నేనేమంటున్నాను, సరే ఈ ఆరోపణల మీద మనం చర్చించుకుంటా ఒకరోజుతో జరిగినటువంటి చర్చ కాదు. మీ కాంక్లేవ్ ఇవాళ ఏంటంటే విజయోత్సవాలు, అసలు ఏం జరిగిందని విజయోత్సవాలు చేసుకుంటున్నారు అనేటువంటిది ముఖ్యమైన ఇష్యూ. ఇవాళ ఈ రాష్ట్రం విధ్వంసం వైపు పోతూ ఉంది, విధ్వంసకర చర్యల్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది, సామాన్యుడిని ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఎందుకు విజయోత్సవాలు, ఏం విజయం జరిగిందని చెప్పి బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.